వెల్కమ్ టు S9 టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హనుమాన్ ఘాట్ ఆలయ భూముల్లో 11 ఇళ్లను జప్తు చేసిన ఎండోమెంట్ అధికారులు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సొంత కూతుర్ని చంపిన తండ్రి. రాష్ట్ర స్థాయి పాలిటెక్నిక్ విద్యార్థుల క్రీడా పోటీలు. జనగణన గెజెట్లో ఓబీసీల ప్రస్తావన లేదు. 30 కుటుంబాలు మేము ఇలా రోడ్డున పడ్డాం. ఇది ఈ తెలంగాణ గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చెయ్యాలి. మేము ఇల్లు ఇస్తాం, లేని వాళ్ళకి లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామని అంటున్నారు. కానీ మా దగ్గర ఇల్లు గుంజుకోవడం, మేము కొన్నాం, డబ్బులు పెట్టి కొన్నాం. మేము కొన్నటి నాటికే 3 చేతులు మారింది. ఇది మేమేదో 96 లో ఓఆర్సీ ఇచ్చి 2011 లో ఓఆర్సీ కట్ చేయడం ఏంటి? నాకైతే మేము 32 సంవత్సరాల నుంచి ఇక్కడ జీవిస్తున్నాము. మమ్మల్ని ఒక్కసారి అర్థం చేయాలి. 15 ఏళ్ళు ఉంటే ఓన్ అయిపోతుంది. ఓన్ హౌస్ 30 ఏళ్ల నుంచి ఉంటున్నాము. మమ్మల్ని ఇంత హరాస్ చేస్తున్నారు. 12 సంవత్సరాల నుంచి హరాస్ చేస్తున్నారు. లాస్ట్ కు వస్తే రోడ్డు మీద పడేసి ఇన్ని కుటుంబాలను పిల్ల పాపలతో అందరం బయట కూర్చున్నాం. 3 రోజులు రాత్రి పూట మొత్తం బయటనే కూర్చున్నాం. మేము ఈయనే ఉంటాం, రోడ్డు మీదనే ఉంటాము. గవర్నమెంట్ ఏం చేస్తుందో చేయాలి, మాకు న్యాయం చేయాలి. మేము కూడా హిందువులమే, మేము గుడికి ఏమి అగైనెస్ట్ కాదు. మేము కొనుక్కున్న జాగాలు ఇవి, ఫ్రీగా తీసుకున్న జాగాలు కావు, ఆక్యుపై చేసుకునే కావు. కొన్నప్పుడు ఎవరితో తీసుకుని 30 ఏళ్ల క్రితం 3 స్టెప్పులు అయినాయండి మేము కొన్నది. అప్పటికి ఓఆర్సీ ఉంది, ఓఆర్సీ చూసే కొన్నాము. ఓఆర్సీ చూసి కొన్నాము. ఇంతింత స్లాబ్లు పోస్తుంటే టెంపుల్ వాళ్ళకి కనబడుతుందా? కనబడుతుంది కదండి. అప్పుడు ఆపాలి కదా వాళ్ళదైతే. అప్పుడు ఏం అబ్జెక్షన్ చెప్పలేదు. రోడ్లు వేసినప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు, వాటర్ వచ్చినప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదు. మేము అన్ని బిల్లులు కడుతున్నాం, అన్ని చేస్తున్నాం. ఇప్పుడు సడన్ గా మీరు ఒక్కరోజు టైం ఏమన్నా ఇవ్వకుండా ఇంత అన్యాయం, ఇంత ఘోరం, ఇది కరెక్ట్ కాదు. మరి అన్ని చేసినప్పుడు అప్పుడు ఆయన ఆపొచ్చు కదా. గుడోళ్ళు సంవత్సరం కింద కూడా కొందరు రిపేర్లు చేసుకున్నాం ఇంట్లో. ఆ రోజు కూడా ఆపొచ్చు. మాకు 10 రూపాయలు మిగులుతుంది. మమ్మల్ని అంతా ఇంత దౌర్జన్యం చేసి ఇలా రోడ్ ఎక్కించిండ్రండి. మాకు న్యాయం జరిగిన దాకా మేము ఒప్పుకోము. మాకు న్యాయం జరగాలి. ఇదే ఉంటాం, చచ్చినా బతికినా. జాసి పెట్రోల్ పోసుకున్నా కానీ పెట్రోల్ పోసుకున్న వాళ్ళని కూడా అక్కడ నూకేసి కుట్టోళ్ళని నూకపోతే అందులో జైల్లో కూర్చొని పెట్టి, పోలీస్ స్టేషన్ లో కూర్చొని పెట్టి మమ్మల్ని దౌర్జన్యం చేసి న్యాయమా అన్యాయమా ఏంది? షబీర్ అలీ గారిని కానీ ఈటల రాజేందర్ గారిని మాకు హామీ ఇచ్చి వెళ్లారు. మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇది గుండి ల్యాండ్ కాదు, మీదే ల్యాండ్ అని చెప్పి వాళ్ళు ఇనాగ్రేషన్ కు వచ్చినప్పుడు కూడా చెప్పేళ్లారు. మాకు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు షబీర్ గల్లీ వచ్చి ఇక్కడ వచ్చి వాటర్ ఇనాగ్రేషన్ కు వచ్చినప్పుడు మేము డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు షబీర్ అలీ గారు వచ్చి మాకు హామీ ఇచ్చి వెళ్లారు. మీకు ఇది గుడి ల్యాండ్ కాదు, మీదే, మేము ఉన్నామని చెప్పి మీకు అండగా ఉంటామని కూడా చెప్పేళ్లారు. ఈటల రాజేందర్ గారు కూడా చెప్పేళ్లారు మాకు. మీకు ఇది కాదు, మీకు ఎక్కడ కాదు. వాళ్ళు ఇనాగ్రేషన్ వచ్చిన ఫొటోస్ ఉన్నాయి మా దగ్గర. శిలా పథకాలు కూడా ఉన్నాయి. వాళ్ళు చేసిన ఈ శిలా పథకాలు కూడా ఉన్నాయి. కావాలంటే మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగింది. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏం చేయలేదు. అందరికి నమస్కారం. ఇవాళ బోధన్ డివిజన్ పోలీసులు, ముఖ్యంగా బోధన్ రూరల్ పోలీసులు 29వ తారీఖున దొరికిన అనుమానాస్పద స్థితిలో దొరికిన ఒక 6 ఏళ్ల పాప, మృతి చెందిన పాప యొక్క కేసుని ఛేదించడం జరిగింది. విషయానికి వస్తే 29 జనవరి మనకి ఏఆర్పీ క్యాంప్ దగ్గర B46/8 నిజాం సాగర్ కాలువలో ఒక 6 ఏళ్ల పాప మృతదేహం కనపడింది. అనుమానాస్పద పరిస్థితుల్లో అమ్మాయి చనిపోయి ఉండడం, దాని మీద మనకి ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్ గా అంత చిన్న ఏసీపీ గారు, తర్వాత సిఐ అండ్ ఎస్ఐలు సీన్ కి వెళ్ళడం జరిగింది. అనుమానాస్పద మృతిగా దాన్ని భావించి అది ఎట్లా చనిపోయింది, అది కారణం ఏంటి అనే దాంట్లో ఇన్వెస్టిగేషన్కి ఒక 3 టీంలు అరేంజ్ చేయడం జరిగింది. అరేంజ్ చేసుకుని 3 టీంల ద్వారా ఈ పాప ఎక్కడ, ఈ పాప యొక్క ఐడెంటిటీ ఏంటి, అది ఎందుకు చనిపోయింది, అలా ఎవరు చంపారు, ఎలా చనిపోయారు అనే దాని విషయం మీద లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ టెక్నికల్ అనాలిసిస్ మరియు మిగతా వాట్సాప్, సోషల్, తర్వాత హార్డ్ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏంటి అంటే, దీనిలో ముఖ్యంగా మొత్తం అన్ని విధాలుగా ప్రయత్నిస్తుంటే
ఒక సుధీర్ అనే కానిస్టేబుల్ PC 630 ఆయన వాట్సాప్ స్టేటస్ లో ఈ అమ్మాయి కనిపించట్లేదు, ఈ అమ్మాయి ఇక్కడ చనిపోయి ఉంది అని దాంట్లో సెర్చ్ చేస్తుంటే ముఖేడ్ మహారాష్ట్ర గ్రామస్తులు ఈ అమ్మాయి యొక్క నేటివిటీ ఏముంది, ఈ అమ్మాయి ఫలానా కెరూర్ గ్రామం ముఖేడ్ తాలూకా అని చెప్పడం జరిగింది. దానిలో లోతుగా విచారణలోకి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళ తండ్రి కొండమంగళే పాండురంగన్ అతను ముగ్గురు పిల్లల తండ్రి. అతను ఆ గ్రామంలో కొరూరు గ్రామంలో విరాట్ అనే సెలూన్ నడుపుతూ ఉండేవాడు. అదే సెలూన్ కి గణేష్ షిండే అని ప్రస్తుతం సర్పంచ్ ఆయన రెగ్యులర్ గా వస్తుండేవాడు. వీళ్ళ డిస్కషన్లో ఏంటి అంటే ఒక 6 నెలల్లో మహారాష్ట్రలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, కానీ ఎలక్షన్స్ లో పోటీ పడాలి అంటే 2 పిల్లలే ఉండాలి అనే ఒక నియమం ఉంది. అది పాండురంగన్ అతనికి 3 పిల్లలు ఉన్నారు, ఎట్లయినా ఒక పిల్లల్ని తగ్గించుకుంటే వాళ్ళు పోటీ పడే అవకాశం ఉందనే దాంట్లో మొదటి నుంచి చాలా ప్రయత్నాలు చేశారు. ఫస్ట్ వేరే వాళ్ళకి దత్తత ఇవ్వడానికి ట్రై చేశారు, వేరే వాళ్ళ దగ్గర పెంచడానికి కూడా బాగా ప్రయత్నం చేశారు. పూణే కార్పొరేషన్ ఆఫీస్ కూడా వెళ్ళి ప్రయత్నం చేశారు. అయితే వాళ్ళ ఏవి ఫలించకపోయేసరికి ఎట్లయినా గెలవాలంటే 2 పిల్లలే ఉండాలని నియమాన్ని పెట్టుకుని ఈ పాండురంగ అనే అతను గణేష్ షిండే యొక్క ప్రోత్సాహంతో తన యొక్క బైక్ MH26BY7495 అనే బైక్లో తన పెద్ద కూతురైన ప్రాచీని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి నిజామాబాద్ తీసుకెళ్తున్నాను తీసుకొచ్చి ఇక్కడ అంబం తుప్పదండానికి అంబం వెళ్లే దారిలో బాబాని నిజాం సాగర్ కెనాల్లో తోసేసి వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయి ఈ రోజు దాక్కున్నాడు మనకి ఇన్ఫర్మేషన్ మీద ఇవాళ అతను పట్టుకోవడం జరిగింది. ఇంకా మొత్తం ఆపరేషన్ని దగ్గరుండి సూపర్వైజ్ చేస్తూ లీడ్ చేసిన ACP గారికి, తర్వాత ఇన్స్పెక్టర్ PI బోధన్ రూరల్ ఇన్స్పెక్టర్ విజయ్ గారికి, ఎస్ఐలు ఎడపల్లి ఎస్ఐ రమా అండ్ ఏంజల్ ఎస్ఐ చంద్రమోహన్కి మరియు మొదట టీం అందరికీ కష్టపడి ఈ కేసు ఛేదించారు. వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అట్లానే మీడియా మిత్రుల ద్వారా అందరికీ విజ్ఞప్తి, ఎవరో చెప్పారు లేదంటే క్రిమినల్ యాక్టివిటీస్ ద్వారా ఎటువంటి పదవిని పొందలేరు, ఒకవేళ ఎటువంటి యాక్టివిటీస్ చేస్తే గ్యారంటీ కటకటాలు ఫాలో అవుతారు. థ్యాంక్ యూ. జై హింద్. సార్ ఇంకొక పర్సన్ లెవెల్ పాలిటెక్నిక్ ఇంటర్ స్టేట్ పాలిటెక్నిక్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి వివిధ జిల్లాల నుంచి వచ్చినంత పిల్లలందరూ కూడా ఆడుతున్నారు ఈరోజు. రియల్లీ గుడ్ డే ఫర్ అస్. అండ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కాలేజీ లెవెల్లో పెట్టుకొని అక్కడ విజేతలు జిల్లా లెవెల్కి వచ్చి జిల్లా లెవెల్ విజేతలందరూ కూడా మరి ఈరోజు స్టేట్ లెవెల్కి రావడం జరిగింది. సో ఇక్కడ స్టేట్ లెవెల్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ జరుగుతున్నాయి. ఈరోజు మన మరి విశిష్ట అతిథిగా వచ్చినటువంటి షజా కరియప్ప గారు ఇంటర్నేషనల్ వాలీబాల్ మరి ప్లేయర్ అండ్ కోచ్ కూడా వారి సమక్షంలో DCP గారు వచ్చారు ఇప్పుడే. వారి సమక్షంలో ప్రిన్సిపల్ గారు స్టాఫ్ అంతా కూడా చాలా ఉత్సాహభరితంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. దిస్ ఇస్ ఎ గ్రేట్ డే ఫర్ అస్ రియల్లీ. ఆల్ ద స్టూడెంట్స్ కేమ్ ఫ్రమ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ద స్టేట్. ప్రతి సంవత్సరం కూడా మేము విధంగా కాలేజ్ లెవెల్లో, జిల్లా లెవెల్లో అండ్ స్టేట్ లెవెల్లో కూడా జరుపుతాం పిల్లలకి. ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లలు రేపొద్దున సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఆడటానికి కేరళ వెళ్తున్నారు నెక్స్ట్ మంత్. సో మేము అన్ని రకాలుగా పిల్లల్ని మరి డెవలప్ చేయాలని, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉండాలని, విద్యతో పాటుగా విలువలతో పాటుగా మరి స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కూడా ఉండాలని, వారికి చక్కటి మరి పర్సనాలిటీ డెవలప్ కావాలని ఉద్దేశంతో అన్ని కార్యక్రమాలతో పాటుగా స్పోర్ట్స్ గేమ్స్కి ఎవ్రీడే కూడా 1 hour 1.5 hour ఆడుకుంటారు. అదేవిధంగా వారి ఎంకరేజ్మెంట్ కోసం మేము స్టేట్ లెవెల్ గేమ్స్ పెట్టడం జరిగింది ఈరోజు. ఇక్కడ నుంచి నెక్స్ట్ వారు సౌత్ ఇండియాకి వెళ్తారు, అక్కడ నుంచి నేషనల్ లెవెల్కి కూడా వెళ్తారు. సో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ ఆల్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ ది స్టాఫ్ మెంబర్స్ అండ్ ద ప్రిన్సిపల్, పర్టికులర్లీ మీడియా మిత్రులందరూ కూడా చక్కటి సందేశం మాకు ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు మీ అందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అనంటారు. జనవరి 22వ తేదీ నాడు పోయి భారత ప్రభుత్వం ఈ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఈ గెజెట్ నోటిఫికేషన్ లో 33 ప్రశ్నలు రూపొందించింది. ఈ 33 ప్రశ్నల్లో ఇవాళ ఇంతకుముందు మా బీసీ సంఘాల సహచార ఉద్యమ నాయకులు ఆ వివరాలు నేను చెప్పారు. ఆ 33 ప్రశ్నలు ఏ ప్రశ్నలు అడిగారని. ఇందులో 12వ ప్రశ్న
ఈ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి గెజిట్ నోటిఫికేషన్ లో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విడుదల చేసినటువంటి ఈ గెజిట్ నోటిఫికేషన్ లో ఇవాళ 12వ ప్రశ్న ఇలా వెదర్ ది హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్. అంటే మీరు ఇంటి ఓనరు ఈ ఇల్లు ఎస్సీదా లేదా ఇతరుదా అంటే మరి ఓబీసీలది ఏమైంది ఇక్కడ? ఈ ఇల్లు ఓనరు ఎస్సీదా ఓబీసీదా అనేది కూడా పెట్టాలి కదా. ఓబీసీ కాలం ఏది? ఓబీసీ పదం ఎందుకు మింగేశారు? ఇవాళ ఇల్లు లేనటువంటి ఓబీసీలు లేరా? నిజంగా ఇది ప్రాథమికంగా నువ్వు 1వ తరగతి చదివితేనే 2వ తరగతి చదువుతావు, 2 చదివితేనే 3 చదువుతావు, 3 చదివితేనే 10th చదువుతావు, 10th చదివితేనే ఇంటర్ చదువుతావు, ఇంటర్ చదివితే డిగ్రీ చదువుతావు. నువ్వు 10th చదవకుండా ఇంటర్ చదవలేవు, ఇంటర్ చదవకుండా డిగ్రీ చదవలేవు. మళ్ళీ ఇండ్లు కేంద్ర ప్రభుత్వం ఇండ్లు లెక్కింపు పెట్టినప్పుడే ఓబీసీల ఇండ్లు లెక్క పెట్టినప్పుడు రేపు రెండో ఫేజులో ఇవాళ మీరు ఓబీసీలది ఉల్లంఘన చేస్తారని మా బీసీ సమాజానికి నమ్మకమైంది. అంటే ఇచ్చిన మాట సాక్షాత్తు కేబినెట్ నిర్ణయానికైనా ముందు కొన్ని రాష్ట్రాల బీహార్ ఎన్నికలు జరుగుతుండడం, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆ రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నటువంటి సందర్భంలో హడావిడిగా మేము దీన్ని జాతి జనగణన చేస్తాం. ఈ జాతి జనగణన దాదాపు 1100 కోట్లకు పైగా బడ్జెట్ కేటాయించింది. 1137 కోట్లు ఇవాళ బడ్జెట్ కేటాయించింది. 1137 కోట్ల బడ్జెట్ కేటాయించి 1 కోటి మందికి పైగా ఎన్యూమరేటర్లను నియమించి అదేవిధంగా ఇలా 2 దఫాలు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ జనగణన చేసి ఇలా ఓబీసీల లిస్టు లేకపోతే ఓబీసీలకు నష్టం జరగదా అని ఇలా మేము కేంద్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. కులగణన లేకపోవడం మూలంగా ఓబీసీలకు చారిత్రాత్మకంగా అన్యాయం జరుగుతుంది. ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి 80 సంవత్సరాలైంది. ఈ 80 సంవత్సరాలుగా బీసీలకు చారిత్రాత్మకంగా అన్యాయం జరుగుతుంది. ఎందుకు ఎట్లా జరుగుతుంది అంటే మాది కులగణన లేదు, జనాభా లెక్క లేవు కాబట్టి మా సోదర ఎస్సీలకు ఎస్టీలకు జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్లు ఇస్తున్నారు. అది విద్యా ఉద్యోగ రంగాలు ఇస్తున్నారు, రాజకీయ రంగంలో ఇస్తున్నారు. అదేవిధంగా ఈవెన్ అగ్రవర్ణాల సోదరులకు కూడా ఈడబ్ల్యూఎస్ పేరుతోటి వాళ్ళు 9% ఉంటే 10% రిజర్వేషన్లు ఇస్తున్నారు. మరి బీసీలకు కేవలం 27% మాత్రమే రిజర్వేషన్లు ఇస్తున్నారు. మేము దేశవ్యాప్తంగా 60% ఉంటే 27% రిజర్వేషన్లు ఎట్లా ఇస్తారు? అన్యాయం కదా. కాబట్టి మాకు ప్రాథమికంగా ఇలా ఈ కులగణన జరిగే దాంట్లో ఇండ్ల లెక్కింపులో కూడా ఓబీసీ అని ఎస్సీ ఎస్టీ ఓబీసీ అని ఒక కాలం ఉంటేనే ఆ ఓబీసీ అని పెడితేనే రేపు ఓబీసీ లెక్కలు తీసి ఇలా చట్టసభల్లో మాకు జనాభా దామాష ప్రకారం వస్తుంది. ఇవాళ డాక్టర్ కె లక్ష్మణ్ గారు బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు వారు ఒక మాట చెప్పారు. ఈ జనగణన అయిపోయిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉంటది, మహిళా బిల్లు అమల్లోకి తీసుకొస్తాము అన్నాడు. మరేమో ఓబీసీ లెక్కలు లేకపోతే మహిళా బిల్లులో బీసీ మహిళకు సబ్ రాదు, మహిళా బిల్లు వల్ల బీసీలకు ప్రయోజనం ఉండదు. ఆ తర్వాత పునర్విభజన నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది, పార్లమెంట్ సీట్లు పెరుగుతాయి, అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. ఓబీసీల లెక్క లేకపోవడం విధంగా ఈ అసెంబ్లీ సీట్లు గాని పార్లమెంట్ సీట్లు గాని బీసీల దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. మూడవది, దేశంలో సామాజిక రిజర్వేషన్లకు 50% సీలింగ్ పెట్టారు, 50% పరిమితి విధించారు, 50% దాటొద్దు అని. ఓబీసీ లెక్కలు లేకపోవడం మూలంగా ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చి మిగిలింది 50% దాటకుండా ఓబీసీలకు ఇస్తారు. అప్పుడు ఈ 50% ఈ లక్ష్మణ్ రేఖ ఎట్లయితే గీసిరో ఈ 50% పరిమితి ఎత్తివేయడానికి కుదరదు. అంటే ఓబీసీల లెక్క లేకపోవడం మూలంగా దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీలకు తీవ్ర నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇది మాకు అవసరం లేదు, అందుకనే దీన్ని చించి మా నిరసనను వ్యక్తం చేస్తున్నాం. బీసీల బతుకులను ఆలోచించినటువంటి కేంద్ర
ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి S9 TV న్యూస్.